కాబట్టి రేపు ఉదయం ఈ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. రేణుశ్రీ అదే విధంగా ఉమామహేశ్వరరావు కూతురి ఇంట్లో మరోవైపు వైజాగ్ లోని తన రిలేటివ్స్ ఇంట్లో కూడా ఇటు సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందా? అన్ని చోట్ల కీలకమైన డాక్యుమెంట్స్నే స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు కట్టలు కూడా అక్కడ కూడా బయటపడ్డట్టు తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు పట్టుబడ్డ సొమ్మునంతా కూడా ఏసీబీ అధికారులు లెక్క కడుతున్నారు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే దీనికి సంబంధించి ఆయన ప్రెస్ నోట్ రూపంలో కానీ లేదంటే ఏసీబీ అధికారులు మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంటు నేనున్న అపార్ట్మెంట్ దగ్గరే 3 ఫ్లాట్లలో సోదాలు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన మామ వాళ్ళ అన్నకి సంబంధించిన ఫ్లాట్లలో కూడా సోదాలు చేశారు. అక్కడ కూడా ఉమామహేశ్వరరావుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు, ఆయన బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తుల పేరుపైన ఉన్న డాక్యుమెంట్లతో పాటు కొన్ని శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్బుక్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పాస్బుక్లన్నీ ఎప్పుడు సేల్ డీడీ జరిగాయి, ఎప్పుడు కొనుగోలు చేశారు అనే దానిపైన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పాస్బుక్లు ఈ డీడీలో ఏదైతే సేల్ డీడీకి సంబంధించిన ఓపెన్ ప్లాట్స్, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. వాటికి ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చిందనే దానిపైన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మిగతా డాక్యుమెంట్స్కి సంబంధించిన బినామీల డాక్యుమెంట్స్గా తేల్చారు. ఆ బినామీలు ఎవరు, ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా సంపాదించారనే దానిపైన వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ఉమామహేశ్వరరావుకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా పరిశీలిస్తున్నారు. ఆయన ఉద్యోగానికి చేరకముందు ఆయన ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడున్న ఆస్తుల విలువ ఎంత అనే దానిపైన కూడా అధికారులు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉమామహేశ్వరరావు సంపాదించిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు జరిగే సోదాల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్, ఎందుకంటే అవినీతి సొమ్మంతా కూడా రియల్ ఎస్టేట్ రూపంలోనే మలుస్తారు. అందరూ కూడా ప్లాట్లు కొనడం, లేదంటే వ్యవసాయ భూములు కొనడం, లేదంటే రెంటర్స్ వచ్చే కమర్షియల్ బిల్డింగ్స్ కొనడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ టార్గెట్ చేసి పట్టుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా గత 10 సంవత్సరాలలో ఇలాంటి ఏసీబీ రైడ్స్ పెద్దగా జరగలేదు. గత ప్రభుత్వంలో భారీగా అధికారులు అవినీతి చేసినప్పటికి కూడా చూసి చూడనట్టు వదిలేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏసీబీ అధికారులు ముమ్మరంగా ఏసీబీ సోదాలు చేయడం, అవినీతికి పాల్పడే అధికారులను అరెస్ట్ చేయడం, ఇలా ప్రతి ఒక్కరిని ఎక్కడ వదిలిపెట్టకుండా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు మెరుపు